నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని చేముడుగుంటలో మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. 25 నెలలు గడిచినా ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని, సిపిఎస్, జిపిఎస్పై సమీక్ష పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యోగులను మోసం చేసిందని, పీఆర్సీ కమిషన్ నియామకాన్ని ఆలస్యం చేసి ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీసిందని తెలిపారు. అలాగే ఐఆర్ ప్రకటిస్తామన్న హామీ అమలు చేయకుండా ఉద్యోగులను నిరాశపరిచిందని, 1వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లిస్తామన్న మాట నిలబెట్టుకోలేకపోయారని తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లకు 35,000 కోట్ల నుంచి 40,000 కోట్ల వరకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, డిఏలు, పీఆర్సీ, అరియర్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, వాలంటీర్లకు గౌరవ వేతనం పెంపు హామీని పూర్తిగా విస్మరించి ఆ వ్యవస్థనే లేకుండా చేశారని తెలిపారు. వెంకటాచలం మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు, చేముడుగుంట పంచాయతీ నాయకులు అందరితో కలిసి పాల్గొన్నారు. గ్రామంలో పర్యటన నిమిత్తం రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చురుగ్గా పాల్గొంటున్నటువంటి గిరిజన మహిళ శ్రవంతి వివాహం అయినటువంటి సందర్భంగా నేను ఆ రోజు అందుబాటులో రాలేకపోయాను. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా వచ్చి మాకు సంబంధించినటువంటి స్థానిక నాయకులు, కార్యకర్తలందరితో కలిసి ఆ దంపతులను ఆశీర్వదించడం జరిగింది. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు కూడా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి లేదు. అన్ని వర్గాలకు సంబంధించి ఈరోజు ఏదైతే ప్రధానంగా సూపర్ 6 అన్నాడో, తర్వాత పెన్షన్ ఏదైతే 50 సంవత్సరాలకే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇస్తానని చెప్పాడో, బీసీ, ఎస్సీలకు ఇవ్వకుండా, కొత్త పెన్షన్ ఇవ్వకుండా, వృద్ధుల దగ్గర నుంచి, వితంతువుల దగ్గర నుంచి, దివ్యాంగుల దగ్గర నుంచి, బీసీల దగ్గర నుంచి, ఎస్సీల దగ్గర నుంచి అందరికీ కూడా ఈరోజు మోసం చేసినటువంటి పరిస్థితి. గడిచినటువంటి 25 నెలల్లో ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయకుండా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి పెన్షన్లు కూడా సరిగా ఇవ్వకుండా వాటికి కూడా కోత విధించడం జరిగింది. అన్ని వర్గాలని మోసం చేయడంతో పాటు చంద్రబాబు ఉద్యోగులను కూడా తీవ్రంగా మోసం చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా ప్రదర్శిస్తున్నాడు. నేను అధికారంలోకి వస్తే సిపిఎస్ని గురించి, జిపిఎస్ని గురించి, ప్రతి ఒక్కదాని గురించి సమీక్షిస్తాను, అన్నిటి మీద సరైనటువంటి నిర్ణయం తీసుకుంటానని చెప్పి ఉద్యోగస్తులందరినీ రెచ్చగొట్టడం జరిగింది. సరే, కోవిడ్ కారణాల వల్ల, కోవిడ్ సంక్షోభంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆలోచన చేసినా అవి పెద్దగా పాపం ఉద్యోగస్తుల సమస్యలు అలాగే ఉండిపోయినటువంటి నేపథ్యంలో ఉద్యోగులు సాధారణంగానే తాము సమస్యల్లో ఉన్నాము అనేటువంటి భావన, బాధ కలగడం, దాంతో చంద్రబాబు నాయుడు లేనిపోయినటువంటి హామీలన్నీ ఇచ్చి ఈరోజు వాళ్ళ ఓట్లన్నీ వేయించుకుని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఉద్యోగస్తులకు సంబంధించి 35,000 నుంచి 40,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే వాటి గురించి పట్టించుకోకుండా, అసలు పీఆర్సీ వేయకుండా, వాళ్ళకి సంబంధించినటువంటి డిఏల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళకున్నటువంటి అరియర్స్ల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎర్నింగ్ లీవ్స్ ఉంటే ఆ లీవ్స్ని గురించి వాళ్ళకి సంబంధించి ఎన్కాష్మెంట్ లేకుండా పోయింది, ఉన్నటువంటి బకాయిలు లేవు. అన్ని రకాల ఈరోజు ఉద్యోగస్తులు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో, ఆ కుటుంబాలు సంక్షోభంలో పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి జీతం పెంచకుండా, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వకుండా, డిఏలకు సంబంధించినటువంటి అరియర్స్ని చెల్లించకుండా ఈరోజు ఎక్కడా కూడా అందరూ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కనీసం డిఏలైనా సరిగ్గా వచ్చేది, నేను నెలకే జీతం ఇస్తాను, ప్రతి నెల టంచనగా జీతం ఇస్తాను, ఈరోజు దాన్ని విస్మరించాడు. కాబట్టి అన్ని వర్గాలను ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు మోసం చేశాడో ఉద్యోగులను కూడా మోసం చేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి సంఘటన. దానితో పాటు ఈరోజు గ్రామాల్లో తిరిగితే పాపం అభివృద్ధి, సంక్షేమం అనేటువంటిది ఏదైనా జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. నేను మంత్రిగా ఉన్నప్పుడు, ఈ ప్రాంతానికి సంబంధించి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పేదల గురించి ఆలోచన చేశాం. అత్యంత ఖరీదైనటువంటి నెల్లూరు, కోతవేడు దూరంలో ఉండేటువంటి ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వ భూములు సేకరించి ఇళ్ల స్థలాలు ఇచ్చాం, లేకపోతే కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు మంజూరు చేశాం. ఈరోజు మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఇళ్ళు మంజూరు చేసేటువంటి పరిస్థితి లేదు, కట్టుకున్నటువంటి ఇళ్ళకి బిల్లులు చెల్లించేటువంటి పరిస్థితి లేదు, పెన్షన్లు ఇవ్వకుండా, ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా, ఇళ్ళు గట్టి ఇవ్వకుండా, అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టకుండా, ఈరోజు నువ్వు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండా సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా సూపర్ 6, సూపర్ హిట్ అన్నీ అమలు చేశానని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రజలందరూ అడుగుతున్నారు, నువ్వు సిలిండర్ ఇచ్చావా, నువ్వు దానికి సంబంధించి ఉచిత గ్యాస్ సిలిండర్ అని చెప్పి ఇచ్చావా, 1,500 రూపాయల నెలకు ఆడబెట్టినది అన్నావు, అది ఇచ్చావా,
దానితో పాటు ఈరోజు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఉన్నావు, అది ఇచ్చావా? తల్లికి వందనం అన్నావు, అవి పూర్తిగా ఇస్తున్నావా? ఏది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు ఆలోచన అంతా తన భుజాన్ని తాను తట్టుకుని నేను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన సాగిస్తున్నానని చెప్పడం, ఈరోజు సార్ పేరుతో తనకు అనుకూలమైనటువంటి వాళ్ళ ఓట్లు చేర్చుకుని మిగతా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పోలు ఉంటే వాళ్ళ ఓట్లని తొలగించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలు కుతంత్రాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నాడు. కాబట్టి ఎక్కడైనా గ్రామాల్లో వెళ్తే ఎతికినా సరే ఈరోజు సిమెంట్ రోడ్లు చూస్తే గర్వంగా చెప్పగలం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో వేసినటువంటి రోడ్లు. మీరు చేసినటువంటి అభివృద్ధి ఏదైనా ఉందంటే శూన్యం, సంక్షేమం ఏదన్నా ఉందంటే మోసం. దాంతోపాటు ఏదైనా గ్రామాల అరాచకాలు, నిద్రలేస్తే పోలీసులను పురుగొల్పడం, వాళ్ళని ఓడలోకి పంపించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉంటే వాళ్ళ మీద, అదే కాక సామాన్యుడు ఎవడన్నా ఉంటే వాడి మీద దౌర్జన్యాలు చేయడం, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ ఆస్తులు లాక్కోవడం, వాళ్ళకి సంబంధించి దాడులు చేయడం. ఈరోజు ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా? పోలీసు వ్యవస్థ అనేటువంటి ప్రజలకు రక్షణ కల్పిస్తుందా? లేదనుకుంటే ప్రజల పాపం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అయ్యో ఒకటి పోతే బాధితులు నిందితులుగా మారిపోతున్నారు అనేటువంటి భావం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులు ఈరోజు ప్రజలందరూ గమనించారు. 2 సంవత్సరాల కాలంలోనే చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంది, పరిపాలన తీరు ఏ విధంగా ఉంది అని చెప్పి గమనించారు. ఏదైనా సరే ప్రశ్నిస్తానంటూ అధికారంలోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ పలాయనం చెత్తకించి భుజాలకు ఆపరేషన్ చేయించుకుంటూ తిరుగుతున్నాడు పాపం ఆయన. ఎందుకంటే భుజాలకు ఆపరేషన్ అవసరమైంది. చంద్రబాబు నాయుడు కొడుకుని 2 భుజాల మీద మోసి ఆ భుజాలు నొబ్బొట్టి ఈరోజు ఒక భుజానికి ఆపరేషన్ చేయించుకున్నాడు. రేపు మళ్ళీ వాళ్ళ కొడుకును పోసినటువంటి భుజానికి కూడా ఆపరేషన్ చేయించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చౌకబారు మాటలు, చౌకబారు చేష్టలు, చౌకబారు విధానాలతో ఈరోజు ఏదో ఒక విధంగా అధికారంలోకి వచ్చినటువంటి మీరు ప్రజల గురించి ఆలోచన చేయకుండా, ప్రజలకు సంబంధించినటువంటి రక్షణ కల్పించాలనేటువంటి ఆలోచన చేయకుండా, ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేయకుండా మీ ఇష్టారాజ్యంగా వ్యవహరించినటువంటి దుర్మార్గమైనటువంటిది. ప్రజలు కీలేరికి వాత పెడతారనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. తప్పనిసరిగా ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే గతంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా 2014 నుంచి 2019 వరకు చేశాడు, మరలా అంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. 2019లో చంద్రబాబు నాయుడుకి ఆ రోజు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడ్డారో ప్రజలు, మరలా తిరిగి రేపు 2029లో జరిగేటువంటి ఎన్నికల్లో అంతకన్నా తీవ్రంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలవాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ రోజు ఉన్నటువంటి అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు కాకుండా ఎవరైనా దోషులుగా ఉండి తప్పు చేసినటువంటి వాళ్ళ మీద విచారణ జరిపి చర్యలు చేపడతాం. అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబానికి అండగా నిలిచి ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేటువంటి దిశగా అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా పనిచేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు లాగా కక్ష కార్పణ్యాలతో గ్రామాలు తగలబెట్టి గ్రామ ప్రజల మధ్య చిచ్చులు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.